జబర్దస్త్ ద్వారా బుల్లితెర అభిమానులకు దగ్గరైన కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షకలక శంకర్. ఆ తర్వాత గీతాంజలి, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ సహా పలు సినిమాలతో కామెడియన్స్ గా మరింత పేరు సంపాదించుకుని హీరోగాను పలు సినిమాల్లో నటించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బయట మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో షకలక శంకర్ కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు సైతం ఖర్చు పెట్టానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 2019 సినిమాలో నటించినందుకు 7 లక్షలు వచ్చాయని, అవి తీసుకుని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో తుఫాన్ వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో పవన్ అక్కడ బాధితులను చూడడానికి వచ్చారని, ఆయన వెళ్లిపోయాక వారం రోజులు తాను కూడా అక్కడికి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. దాదాపు 3 లక్షలతో అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయించారని, మిగిలిన డబ్బులు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టారని శంకర్ చెప్పారు. అయితే ఖాళీ చేతులతో ఇంటికెళ్తే ఆ కోపంతో 4 రోజులు తన భార్య మాట్లాడలేదని చెప్పారు. అంత చేసినందుకు పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ చేసి మాట్లాడారని తన మావయ్య అడిగారని, అందుకు సమాధానం చెప్పలేకపోయానని అన్నారు. పవన్ మీద అభిమానంతో చేసిన దానికి రివర్స్ లో ఏమీ కోరుకోలేదని, సినిమాలో నటించినప్పుడు కూడా కనీసం ఫోటో తీసుకోలేదని వెల్లడించారు. అభిమానం అనేది మనసులో ఉండాలని, తన మనసులో పవన్ కళ్యాణ్ పై ప్రేమ పర్మనెంట్ గా ఉండిపోతుందని శంకర్ అన్నారు. అంతేకాకుండా రాజకీయాలంటే ఒకరినొకరు తిట్టుకోవడం కాదు, ప్రజల కోసం తామేం చేశామో చెప్పడమే రాజకీయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు షకలక శంకర్. ఈసారైనా ఈ విషయం పవన్ దాకా చేరి పవన్ తనని అలా అభినందిస్తారేమో చూడాలి.